పలుకే బంగారమైన సీరియల్ మే 19 ఎపిసోడ్‌లో హాసిని దగ్గరికి స్వర వచ్చి పెళ్ళయ్యాక నువ్వు, బాబీ ఇద్దరు దూరంగా వెళ్ళండి. సందీప్‌కి కొన్ని రోజులు దూరంగా ఉండండి అంటుంది. దానికి హాసిని ఏం చెప్పిందో ఈ వీడియోలో చూద్దాం. స్వర శివ హాసినిల పెళ్లి కోసమని సత్యమ్మ ఇంటికి వస్తుంది. అష్టలక్ష్మి బయటికి వచ్చి రండి మేడం లోపలికి అంటుంది. నేను నీకు పిన్నినవుతానమ్మా. నీ చేత త్వరలోనే పిన్ని అని పిలిపించుకుంటానని స్వర తన మనసులో అనుకుంటుంది. ఇక స్వర లోపలికి వెళ్ళగానే హాసిని స్వరతో మీకోసం శివ చిన్న పిల్లల్లా ఎదురు చూస్తున్నాడు అంటే వీడెప్పుడు చిన్న పిల్లాడే కదా అంటుంది స్వర. ఇక జానకి అందుకుని మా బావ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మీకు చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నాడా అంటుంది. నీకు రేపు పెళ్ళై పిల్లలు పుడితే అప్పుడు తెలుస్తుంది కన్న పేగు గురించని స్వర అంటూ ఉంటే నేను పెళ్లి చేసుకోను కాబట్టి పిల్లల్ని కనే అవకాశం నాకు లేదని జానకి తన మనసులో అనుకుంటుంది. నేను బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోలేను. ఆ అదృష్టం నాకు లేదు అనుకుంటుంది. ఇక శివ స్వరని చూస్తూ నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావంటాడు. అప్పుడు సందీప్ మాటలు తలుచుకుని స్వర ఎమోషనల్ అవుతుంది. నువ్వు ఈ రోజు చాలా స్పెషల్ గా ఉన్నావని సందీప్ అన్న మాటలన్నీ తలుచుకుంటుంది. ఇక నువ్వు రావేమో అని భయపడ్డానని శివ అంటూ ఉంటే నేనెందుకు రాకుండా ఉంటాను, రాకుండా ఎలా ఉంటానురా నీ పెళ్లికి అని స్వర అంటుంది. ఇంట్లో ఏం చెప్పొచ్చారని సత్యమ్మ అడుగుతూ ఉంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు తర్వాత మాట్లాడుకోవచ్చని హాసిని లోపలికి తీసుకెళ్లిపోతుంది. ఇక స్వర అందరికీ బట్టలు తీసుకొచ్చిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకని సత్యమ్మ అంటూ ఉంటే ఈ పెళ్లిలో అందరూ అమ్మ మాటే వినాలి అంటాడు శివ. అంటే నేను చెప్పింది మీరెవ్వరూ వినరా అంటుంది సత్యమ్మ. నువ్వెప్పటికీ నా ప్రాణం అంటాడు సత్యమ్మతో శివ. ఇక స్వర హాసినికి నగలిస్తుంది. ఈ నగలన్నీ ఎందుకని హాసిని అంటే అత్తగా నీ మీద పెత్తనం చెలాయించడానికి పెళ్ళయ్యాక ఎలాగో నీ మీద పెత్తనం నాకు కుదరదుగా అంటుంది. అందరూ సరదాగా నవ్వుకుంటారు. ఇక శివ అయితే నువ్వు ఇద్దరి అత్తలతో పోరాడాలి అంటాడు. ఇక మరోవైపు సత్యమేమో భయపడిపోతూ ఉంటుంది. డీసీపీ పెళ్లికి రాకుండా చూడు అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. స్వర సందీప్ గురించి ఆలోచించి ఒక కొడుక్కి న్యాయం చేయాలంటే ఇంకొకటికి అన్యాయం చేయాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటుంది. శివ పెళ్ళయ్యాక బాబీ గురించి నేను సందీప్‌కి నిజం చెప్పాలి అనుకుంటుంది. అప్పటి వరకు నన్ను క్షమించు సందీప్ అని మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే స్వర హాసిని దగ్గరికి వెళ్తుంది. చిన్నప్పటి నుంచి బాబీకి సన్నీకి పడదు. వాళ్ళిద్దరూ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. వాళ్ళు ఏమీ మారలేదు. వీళ్ళు కలిసి ఉండాలనేమో నేను కోరుకుంటున్నాను. కలిసి ఉంటారన్న నమ్మకం కూడా నాకు లేదు అంటుంది స్వర. పెళ్ళయ్యాక మీరిద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళి కొన్నాళ్ళు ఉంటే మంచిదేమో కదా. పరిస్థితులు కాస్త సద్దుమణిగాక సందీప్ కోపం తగ్గాక మళ్ళీ మీరు ఇక్కడికి రండి అని స్వర అడిగితే అమ్మాయి మేడం ఈ మాట మీరు నాతో అన్నారు కాబట్టి సరిపోయింది. శివతో అనొద్దు అంటుంది హాసిని. మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళడానికి కూడా శివ ఒప్పుకోడు. కష్టమైన గొడవైనా ఏదైనా సరే శివ మీతోనే ఉండాలని కోరుకుంటాడని హాసిని అంటుంది. మేమిద్దరం మీ దగ్గరే ఉండాలి లేదా మీరు మా దగ్గర ఉండాలి. మిమ్మల్ని వదిలి వెళ్ళమంటే ఎట్టి పరిస్థితుల్లోని శివ ఒప్పుకోడని హాసిని అంటుంది. ఇప్పటికీ శివ చాలా బాధపడుతున్నాడు. మీరు నిన్న వెళ్ళిపోయారు కదా ఎంత ఫీల్ అయ్యాడో తెలుసా, చాలా సేపు బాధపడ్డాడని హాసిని అంటుంది. బాబీది ఇంకా చిన్నపిల్లడి మనస్తత్వం. 15 సంవత్సరాలుగా తను కోల్పోయిన ప్రేమను ఇప్పుడు పొందాలని చూస్తున్నాడని హాసిని అంటుంది. దయచేసి దూరంగా వెళ్ళమని మీరు చెప్పొద్దు. శివ తట్టుకోలేడు అంటుంది హాసిని. నేనిప్పుడు ఏం చేయాలి మరి, వీళ్ళిద్దరూ కలిసి ఉండే పరిస్థితి నిజంగా ఉందా అని స్వర బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఇక సత్యమ్మ దగ్గరికి జానకి వచ్చి నేను కొత్తపేట దాకా వెళ్ళొస్తాను అంటుంది. ఇంట్లో పనులన్నీ నేనొక్కదాన్ని చేసుకుంటుంటే ఎక్కడికి వెళ్తావు, అసలు ఇప్పుడు కొత్తపేట ఎందుకని అడిగితే మరి డాక్టర్ అమ్మని పెళ్లి కూతురు చేయాలంటే కొనాల్సినవి ఉన్నాయి, అవి తీసుకొస్తాను అంటుంది. మరి ఇప్పుడు దాకా ఏం చేశావు, పెళ్లి కూతుర్ని చేసినప్పుడే ఇవన్నీ నీకు గుర్తొస్తాయా అని తిడుతూ ఉంటే ఏంటి మీ పంచాయితీ అని శివ వస్తాడు. నేను కొత్తపేట వెళ్తానంటే అత్త తిడుతుందని జానకి చెప్తుంది. దాన్ని వెళ్ళనివ్వు అని చెప్పి ఇక జానకిని శివ పంపిస్తాడు. ఇక మరోవైపు స్వర కాంతమ్మకి ఫోన్ చేసి సందీప్ నిద్ర లేచాడా అని అడిగితే ఇంకా లేవలేదని అలా మత్తుగానే పడుకుని ఉంటున్నాడని కాంతమ్మ అంటుంది. చెప్పాను కదా అలసిపోయాడని, నువ్వు సందీప్ బాబుని డిస్టర్బ్ చేయొద్దని ఇక స్వర ఫోన్ పెట్టేస్తుంది. ఇక మరోవైపు జానకి రోడ్డు మీద వెళ్తూ బావ హాసినిల పెళ్లి జరుగుతుందని సంతోషంగా ఉంటుంది. తన మెడలో ఉన్న తాళి చూసుకుని మీకోసం ఈ పెళ్లి అబద్ధం ఆడాను, మీరెప్పుడూ బాగుండాలని అలా వెళ్తూ ఉంటే అనుకోకుండా ఒకతను వచ్చి జానకికి క్లోరోఫామ్ ద్వారా మత్తు ఇస్తాడు. జానకిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు.
ఇక హాసినిని పెళ్లి కూతురు కింద రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడే సత్యమ్మ వచ్చి బాసికం బుగ్గ చుక్క పెట్టండి అని అంటూ ఉంటే అష్టలక్ష్మి వస్తుంది. ఈ పద్ధతంతా మార్చేద్దాం అంటుంది. డాక్టర్ అమ్మకి అన్నయ్యే బాసికం కట్టి బొగ్గు చుక్క పెడితే బాగుంటుందిగా అంటుంది. ఇక ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో, అసలు శివ హాసినిల పెళ్లిలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.